హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా చాలా చోట్ల శివపార్వతుల కళ్యాణం జరుపుతుంటారు. ఈ శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించసాగింది. సతి తండ్రి అయిన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి వశమైనవాడు, శివదూషణ చేసేవాడు. ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి శివుణ్ణి పిలవకూడదని నిశ్చయించుకున్నాడు. తన పుత్రికపై కూడా మమకారాన్ని వదిలేసుకొని శివునికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞం తలపెట్టాడు. సర్వలోకాలకు దక్షయజ్ఞం గురించి మాట్లాడుకుంటున్నారు, తమకు ఆహ్వానం పలకరే అని సతి వాపోయింది. చివరకు యజ్ఞ సమయం దాకా చూచి తన తండ్రియే కదా, పిలవకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఆ యజ్ఞ సంబరాన్ని చూచి వస్తానని తన పతితో చెప్పింది. పిలవని పేరంటానికి తగదుమా అంటూ వెళ్ళకూడదని శివుడు చెప్పాడు. కానీ పతి మాట వినక సతి దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తన తండ్రి చేసిన శివదూషణ వినలేకపోయింది. శివనింద విన్న ఈ శరీరం తనకు అక్కర్లేదని ఆ యజ్ఞకుండంలోనే సతి శరీర త్యాగం చేసింది. ఈ సంగతి విన్న శివుడు రుద్రుడయ్యాడు, ప్రళయాగ్నిలాగా మారాడు. శివగణం తరలి వెళ్ళింది. దక్షుని తల తెగింది, అతని అహంకారం నశించింది. చివరకు దక్షుడు శివశరణం చేశాడు. అపార కృపావాత్సల్యుడైన శివుని అనుగ్రహంతో మేకను దక్షునికి అమర్చారు. శరీర త్యాగం చేసిన సతిని భుజాన వేసుకొని ప్రళయకాల రుద్రుడైన పరమశివుడు శివతాండవం చేశాడు. తపోవనాలకు వెళ్ళిపోయాడు. సతీదేవి మేనకా హిమవంతుల ఇంట ముద్దులొలికే చిన్నారిగా మారింది. ఉమా నామంతో వ్యవహరించబడింది. చిన్ననాటి నుంచే శివధ్యానంతో తన్మయత్వం చెందేది. యుక్త వయసుకు రాగానే తాను పరమేశ్వరుణ్ణి ఇల్లాలుగా కావాలని తపస్సు చేయడానికి తల్లిదండ్రుల నుంచి అనుమతి కోరింది. ఆ తల్లి అపర్ణయై పాంచాగ్నుల మధ్య తీక్షణమైన తపస్సు చేసింది. ఈ సంగతి తెలిసిన శివుడు మాయా బ్రహ్మచారి వేషం వేసుకొని అక్కడికి వచ్చాడు. విశ్రాంతి పేరిట ఉమాశ్రమంలో అడుగుపెట్టాడు. తన చెలులతో ఆ మాయా బ్రహ్మచారికి మేనకాసుత ఆతిథ్యమిచ్చింది. కఠినమైన తపస్సుకి కారణమేమిటని మాటలు కలిపాడు ఆ మాయా బ్రహ్మచారి. చెలికత్తలే ఆ బ్రహ్మచారికి ఉమా తరపున బదులిచ్చారు. తాను బ్రహ్మచారినే కనుక వివాహిచ్చలతో తపస్సుకు పూనుకొని ఉంటే ఉమాదేవికి అంగీకారమైతే వివాహానికి అడ్డు ఉండబోదని చెప్పాడు ఆ మాయా బ్రహ్మచారి. కేవలం పరమశివుణ్ణి కోరి తపస్సుకు పూనుకున్న ఉమాదేవి ఇలాంటి మాటలకు తపస్సును ఉపక్రమించేదని తెలుసుకున్న బ్రహ్మచారి ఆ శివుని దగ్గర ఏముంది, బూడిద తప్ప. ఈ దేవిని చూస్తేనేమో పట్టు పీతాంబరాలు కట్టుకునే సుకుమారిలాగా ఉంది. పైగా పర్వతరాజు పుత్రిక పార్వతి. ఎన్నో ఆభరణాలు దిగవేసుకొని నైపుణ్యానికి తగిన అవయవ సౌందర్యం కలిగింది. కానీ అక్కడ శివుని దగ్గర ఏముంది, బుసలు కొట్టే పాములు, గాండ్రించే పులితోలు, పైగా శివుని చేతిలో త్రిశూలం, అన్నీ భయంకరాలే. పైగా శ్మశాన నివాసి, ఎద్దునెక్కి తిరిగేవాడు. ఇటువంటి వాడిని కోరి మరి తపస్సు చేయడం అవివేకమే కదా. దీనికి బదులుగా తనను వివాహమాడితే ఎంతో సుందరంగా ఉంటుందని చెప్పిన మాయా బ్రహ్మచారిని ఉమాదేవి ఉరిమి చూస్తూ తన చెలికత్తెలతో బయటికి పంపించేవేయమంది. శివుని పైన గాఢమైన అనురాగాలని పెంచుకుంటున్న గౌరిని చూచి మందహాసం చేస్తూ తన అసలు స్వరూపాన్ని చూపించాడు ఆ పరమశివుడు. అమితానంద భరితమైన పార్వతి తన తండ్రి అయిన హిమవంతుని అనుమతి తీసుకొని తనను వివాహం చేసుకోవడానికి మార్గం సులువు చేసుకోమని ఆ పార్వతీదేవి చెప్పింది. హితబోధన విన్న పరమశివుడు హిమవంతుని దగ్గరకు కబురు పంపించాడు. విషయం తెలుసుకున్న దేవతా గణమంతా తరలివచ్చింది. హిమవంతుని దగ్గరకు వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడారు. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మాది దేవతలంతా కలిసి పార్వతీ పరమేశ్వరులకు వివాహం చేశారు. సకల లోకాలు ఆనందించాయి. తారకాసురుడి వినాశనం జరిగి తీరుతుందని, శివకుమారుడు ఉద్భవిస్తాడని, అంతా శుభాలు జరుగుతాయని దేవతలంతా సంతోషించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.